పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు వివరాలు ప్రైమ్ నైన్ న్యూస్ చేతికి చిక్కాయి. ఈ నెల 24న ఏలూరు రైల్వే స్టేషన్ సమీపంలో టానిక్ వైన్స్ లో ప్రవీణ్ 350 రూపాయలు ఫోన్ పే చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మద్యం బాటిల్ కోసం డబ్బు చెల్లించినట్లు నిర్ధారించారు. రోడ్డు ప్రమాదంలోనే ప్రవీణ్ మృతి చెందినట్లు ఇప్పటికే గుర్తించారు. మద్యం సేవించి బైక్ నడపడం వల్లే ప్రమాదానికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసును పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. రెడ్ పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు వివరాలు ప్రైమ్ నైన్ న్యూస్ చేతికి చిక్కాయి. ఈ నెల 24న ఏలూరు రైల్వే స్టేషన్ సమీపంలో టానిక్ వైన్స్ లో ప్రవీణ్ 350 రూపాయలు ఫోన్ పే చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మద్యం బాటిల్ కోసం డబ్బు చెల్లించినట్లుగా నిర్ధారించారు. రోడ్డు ప్రమాదంలోనే ప్రవీణ్ మృతి చెందినట్లు ఇప్పటికే గుర్తించారు. మద్యం సేవించి బైక్ నడపడం వల్లే ప్రమాదానికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసును పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ మురళి పూర్తి సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. మురళి. శ్రీదేవి పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతికి సంబంధించి ప్రైమ్ నైన్ చేతిలో అయితే ఒక డాక్యుమెంట్ దొరికిందని చెప్పుకోవచ్చు. ఏలూరు రైల్వే స్టేషన్ సమీపంలో టానిక్ వైన్స్లో అయితే 350 రూపాయలు 10 గంటల 12 నిమిషాలకు 350 రూపాయలు ప్రవీణ్ ఫోన్పే నుంచి 350 రూపాయలు టానిక్ వైన్స్కి క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసినట్లుగా కూడా షాపు యజమానులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే 10 గంటల 12 నిమిషాల సమయంలో అంటే సీసీటీవీ విజువల్స్ ఆధారాలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏలూరుకు సంబంధించిన టానిక్ వైన్స్లు అంటే ఒక పక్కన విజయ ప్యాకర్స్ అని ఉంటుంది, ఇంకో పక్కన చూసుకున్నట్లయితే దేవి లారీ సప్లై ఆఫీస్ అని ఉన్న విజువల్స్లో ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న నేపథ్యంలో ప్రైమ్ నైన్ న్యూస్ టానిక్ వైన్స్ వద్దకు వెళ్ళి వివరాలు సేకరించింది. వివరాలలో అయితే ఒక 10 గంటల 12 నిమిషాలకు హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి, అంటే వందలాది మంది వైన్ షాప్కి వస్తూ ఉంటారు, అది కాకుండా షాపు కట్టేసే సమయంలో అయితే ఒక వ్యక్తి వచ్చి 350 రూపాయలు అంటే బకాడియాకు సంబంధించి బకాడియా రమ్ముకు సంబంధించి లెమన్ ఫ్లేవర్ని తీసుకున్నారు. ఆ వ్యక్తి చేసినట్లుగానే అనుమానం ఉందంటూ కూడా ఫోన్పే వివరాలు కూడా ప్రైమ్ నైన్ న్యూస్కి అయితే చిక్కాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అంటే హైదరాబాద్ నుంచి పగడాల ప్రవీణ్ బయలుదేరిన 11 గంటల నుంచి కూడా సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ కానివ్వండి, అతను ఎక్కడ ఏ టైంలో ఏ టోల్గేట్ దాటాడంటూ కూడా పోలీసులు వివరాలు సేకరిస్తూ వచ్చారు. అంటే పోలీసులు ఈ కేసుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పొచ్చు. ఈ కేసులో సున్నితంగా ఉన్న నేపథ్యంలో మత ద్వేషాలు కానివ్వండి, కొన్ని వర్గాలకు ఈ రెచ్చగొట్టే విధంగా కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. అంటే సోషల్ మీడియాకు సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పటికే అగ్రెసివ్గా కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు దీనిపై దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. 11 గంటల నుంచి కూడా క్షుణ్ణంగా ఫోన్పేలు అలాగే సీసీటీవీ ఫుటేజ్లు ఒక్కొక్క టోల్గేట్లో ఏ సమయంలో ఎక్కడ టోల్గేట్ దాటారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు అనే వివరాలు సేకరిస్తూ కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అలాగే కొవ్వూరు డిఎస్పీ ఆధ్వర్యంలో అయితే 2 టీంలు హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి కూడా
ప్రతి టీము కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ కూడా ఈ ప్రవీణ్ పగడాల ఏ టైంలో ఎక్కడ ఉన్నారు, ఏ టోల్గేట్ను దాటారు, అంటే విజయవాడలో సాయంత్రం 8:10 వరకు కూడా విజయవాడ రామవరపాడు రింగ్ వద్ద అక్కడ చిన్న యాక్సిడెంట్కి గురైన తర్వాత అక్కడ రెస్ట్ తీసుకుంటా, అంటే సుమారు 2 నుంచి 3 గంటల పాటు అక్కడే ఉన్నారు. 8:10 వరకు కూడా విజయవాడ రామవరపాడు దగ్గరే ఉన్నట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. తరువాత సుమారు 10:12 ఏలూరు రైల్వే స్టేషన్ సమీపంలో 60 నుంచి 70 కిలోమీటర్లు హెడ్లైట్ లేకుండానే బ్లింకర్తోనే ప్రవీణ్ పగడాల జర్నీ చేసినట్లుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఏలూరుకు సంబంధించి టానిక్ వైన్స్లో 350 రూపాయలు ఫోన్పే చేసినట్లు, ఆ డబ్బులతో మద్యం కొనుగోలు చేసినట్లుగా కూడా అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలకంగా ఈ డాక్యుమెంట్ పోలీసులు దీనిపై దృష్టి పెట్టి సీసీటీవీ విజువల్స్ కానివ్వండి, అలాగే ఫోన్పే ఆధారాలను కూడా పోలీసులు తీసుకెళ్ళినట్లుగా కూడా షాపు యజమానులు, షాప్లో పనిచేసే వాళ్ళు కూడా చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఇది హత్య లేకపోతే యాక్సిడెంటా అనే దానిపైన ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే చాలా 3 టీములు పెట్టి వివరంగా ప్రతిదీ మినిట్ టు మినిట్ వివరాలు సేకరిస్తూ కూడా ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అదే ప్రైమ్ 9 న్యూస్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. అంటే ఏలూరుకు సంబంధించి టానిక్ వైన్స్లో మద్యం కొనుగోలు చేసినట్లుగా విజువల్స్ కానివ్వండి, అంటే సీసీటీవీ విజువల్స్ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ప్రైమ్ 9 న్యూస్ కూడా అదే షాప్ని గుర్తించి ఆ షాపు వద్దకు వెళ్ళి విచారించింది. అంటే 10:12 సమయంలో మీరు మద్యం ఎందుకు అమ్మారు అని షాపు యజమానులు కూడా నిలదీసిన సమయంలో, అంటే షాప్ కట్టేసే సమయం కావటం, అదే సమయంలో ఒక హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి వచ్చి 350 రూపాయలు మద్యం కొనుగోలు చేసినట్టు, ఫోన్పే చేసినట్లు, తర్వాత ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు కూడా వాళ్ళు చెప్పే ఉంది. ఆయన ప్రవీణ్ పగడాలా లేదా అనేది అయితే మాకు తెలీదు. వందలాది మంది మా షాపుకు వచ్చి మద్యం కొనుగోలు చేస్తూ ఉంటారు, అదేవిధంగానే ఆయన వచ్చి ఉంటారు అనే అనుమానాలు అయితే వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అంటే దర్యాప్తుకు సంబంధించి వివరాలు వెల్లడించినప్పటికీ కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రవీణ్ పగడాల మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకుంటూ కూడా వెళ్తున్నారు. అంటే ప్రవీణ్ పగడాల మద్యం సేవించారా లేదా అనేది తెలియాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. ఈ కొనుగోలు చేసిన మద్యం ఎవరి కోసం